ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. మూవీ చూశాక ఎగ్జాక్ట్లీ నా ఫీలింగ్ కూడా అదే అండి. ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే మనకు కొద్దిగా అర్థమైందండి. ఇది ఒక మాదిరి టాక్సిక్ రిలేషన్షిప్ని ఫోకస్ చేస్తూ తీసిన మూవీ అని. ఇది టాక్సిక్ రిలేషన్షిప్ని బేస్ చేసిన మూవీ అయినా పర్లేదు, ఎలా ఉందో చూద్దామని నేను థియేటర్లోకి వెళ్ళా. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఇది ఒక జెండర్ బయాస్డ్ ప్రాపగండా మూవీ అని అనిపించింది. ఎందుకు అలా అనిపించిందంటే మనం డిస్కస్ చేద్దామండి. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డ్యూయో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక రిలేషన్షిప్లో, అది నార్మల్ రిలేషన్షిప్ అయినా టాక్సిక్ రిలేషన్షిప్ అయినా, స్టోరీ ఎప్పుడు టూ సైడ్స్ ఉంటుంది. అవును కదా, ఒకటి మేల్ వర్షన్, ఇంకొకటి ఫీమేల్ వర్షన్. ఓకే, మనం ఈ టూ వర్షన్స్ విన్నాం అనుకుందాం. సో మేల్ వర్షన్ విన్నాం, ఫీమేల్ వర్షన్ విన్నాం. ఇంత విన్నా కూడా వాళ్ళ స్టోరీ థర్డ్ పర్సన్కి అనేది కంప్లీట్గా అర్థం అవ్వదండి. ఎందుకంటే మనం వాళ్ళ షూస్లో ఉండం, సో మనం వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాం కాబట్టి మనకు వితౌట్ ఎమోషన్స్ ఒక 70% వరకు అర్థమైపోతుంది స్టోరీ అనేది. ఈ థర్డ్ పర్సన్ విన్న స్టోరీని వేరే వాళ్ళకి కనుక ట్రాన్స్లేట్ చేయాలనుకున్నప్పుడు ఆ థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ స్టోరీకి కొద్దిగా మసాలా యాడ్ చేస్తాడు. ఈదర్ ఫీమేల్ వర్షన్ అయినా బ్యాడ్ చేస్తాడు, మేల్ వర్షన్ అయినా బ్యాడ్ చేస్తాడు. కానీ ఈ పర్టిక్యులర్ మూవీలో మేల్ క్యారెక్టర్ని ఎంత ఎగ్జాగరేట్ చేసి చూపెట్టారంటే మీకే చిరాకు దొబ్బిద్దండి. అబ్బా, ఇంత దారుణంగా ఉంటారా అన్నట్టు. టాక్సిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, టూ సైడ్స్ ఉంటాయి టాక్సిక్ రిలేషన్షిప్స్. కొన్ని రిలేషన్షిప్స్లో మేల్ బాగలేకపోతే కొన్ని రిలేషన్షిప్లో ఫీమేల్స్ బాగుండరు. కానీ మీరు ఏదో ఒక జెండర్ని అట్రాక్ట్ చేయాలని ఒక వర్షన్ మొత్తం కంప్లీట్గా మార్చి ఇంత దారుణమైన స్టోరీ తీస్తారని నేను అనుకోలేదు. ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ స్టోరీ చెప్పే విధానం, ఒకానొక పాయింట్లో అరే వద్దురా బాబు, అరే నాయన ఇక వద్దురా బాబు అని మనకు హీరో మీద, ఐ మీన్ దీక్షిత్ శెట్టి మీద కోపం వస్తుంది. నాకైతే ఒకానొక టైంలో చిరాకేసి వామ్మో ఏమి టార్చర్ రా నాయన అనిపించింది నాకు. మన డైరెక్టర్ బయట ఎన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ చూసినా అది ఆ ప్లేస్లో ఉంటే తప్ప అర్థం అవ్వదండి. మీరు ఏదో మూవీ తీయాలని ఇంత దారుణంగా మూవీ తీయాల్సినంత అవసరం లేదు. సో నాకైతే ఈ మూవీ కంప్లీట్ వాషౌట్. ఇది మూవీని మూవీలాగా చూద్దాం అనుకుంటే మీరు మాత్రం ప్రమోషన్స్లో ఇది ఒక రిలేటబుల్ లవ్ స్టోరీ, సో మీరందరూ కంపల్సరీ చూడొచ్చు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ కానీ మీ బాయ్ ఫ్రెండ్ తోడు కానీ వెళ్ళిపోతే మీకు బ్రేకప్ అవుతుంది అన్నట్టు చెప్పారు. ఇక స్టోరీలోకి వెళ్తే రష్మిక మందన ఒక రిలేషన్షిప్లో ఉంటుంది. అందులో ఆమెకి హ్యాపీనెస్ లేక బ్రేకప్ అవ్వాలనుకుంటుంది. సో బ్రేకప్ అవ్వాలనుకున్న టైంలో హీరో కొద్దిగా టాక్సిక్గా మారిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ మూవీలో చూపించాడు మన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్. ఈ మూవీని మూవీలాగా చూస్తే ఇది ఒక బేసిక్ బిలో యావరేజ్ మూవీ అండి. ఎందుకంటే స్టోరీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత ఒకటే సైడ్ తీసుకుంటుంది, ఇంకో సైడ్ మొత్తం బ్యాడ్ చూపిస్తుంది. సో డైరెక్షన్ విషయంలో మాత్రం ఇది ఒక యావరేజ్ డైరెక్షన్ అని చెప్పొచ్చు. కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నాడు. ఎస్పెషల్లీ మన రోహిణి గారి క్యారెక్టర్ ఉండడం ఒక 2-3 మినిట్స్, మహా అయితే 5 మినిట్స్ ఉంటుంది. బట్ చాలా బాగా తీశాడు. ఆ క్యారెక్టర్ క్యామియో మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక మిగిలిన విషయాలలో చాలా చోట్ల డిప్ అయిపోతుంది. ఒకానొక సర్టెన్ టైంలో ఈ మూవీ ఆగిపోయిన ఫీలింగ్ వస్తుంది. అక్కడే తిరిగిన దగ్గరే తిరుగుతూ ఉంటుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రష్మిక గారు చూడడానికి చాలా బాగున్నారు. నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నా. తగ్గించుకోవాలి ఏంటి నీ అందం. ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే అంటపడతారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే చాలా బాగా యాక్ట్ చేసింది. సో ఆమెకి ఈ మూవీతో నేషనల్ అవార్డు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇయర్లో నేషనల్ అవార్డు కొనుక్కునే వాళ్ళ సినిమాలు ఇంకా రిలీజ్ కాలేదు. సో మ్యాక్సిమం మీకు నేషనల్ అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మేల్ లీడ్ యాక్టర్ దీక్షిత్ చాలా బాగా యాక్ట్ చేశాడు. సో మనకు ఒక మంచి యాక్టర్ దొరికాడు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి క్యారెక్టర్లో కానీ ఇంకేదైనా రిలేటబుల్ మూవీస్లో కనుక దీక్షిత్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. రావు రమేష్ గారు ఫాదర్ క్యారెక్టర్ ఉన్నంతలో బాగా చేశాడు. బట్ ఈ క్యారెక్టర్ కూడా ప్రాపగండా మీద చేసిన క్యారెక్టరే. సో టూ సైడ్స్ ఉండదు, జస్ట్ బయాస్డ్ క్యారెక్టర్ ఇది కూడా. అను ఇమ్మాన్యుయల్ ఫస్ట్ టైం ఆమెకి చాలా రోజుల తర్వాత కొద్దిగా క్యారెక్టర్ స్కోప్ ఉన్న మూవీలో యాక్ట్ చేసింది. సో డీసెంట్ అని చెప్పొచ్చు. మ్యూజిక్ చాలా బాగుంది, అంటే కొన్ని చోట్ల సినిమాకి తగ్గట్టు కరెక్ట్ టెంపోని మెయింటైన్ చేసింది. డైరెక్షన్ విషయానికి వస్తే
రాహుల్ రవీంద్రన్ గారు ఇంతకుముందు మనకు ఫస్ట్ చీలా సౌ అనే మూవీ తీశాడు. సో ఆ మూవీని చాలా సెన్సిబుల్గా ఒక పద్ధతి ఎంబడి డీల్ చేశాడు. అంటే టూ సైడ్స్, ఇటు అటు అన్నట్టు ఒక బయాస్డ్గా కాకుండా చాలా బాగా డీల్ చేశాడు. అండ్ నెక్స్ట్ మూవీ మన్మధుడు, అది ఒక వాషౌట్ అనుకోండి. బట్ ఈ మూవీలో మాత్రం ఒక్కటే సైడ్ నుండి మూవీ తీశాడు భయ్య. ఇది చెప్పాలంటే వీకెస్ట్ వర్క్ అనొచ్చు. ఈవెన్ మన్మధుడు లాంటి మూవీని మనం కంపేర్ చేయకుండా చూస్తే గనక ఇది ఒక బయాస్డ్ ప్రాపగండా మూవీ లాగా ఆయన తీశాడు తప్ప ఆయన డైరెక్షన్లో పెద్దగా ఏమీ లేదు. బట్ డైలాగ్స్ రాసుకుంది ఆయననే అని ఆయన చెప్పాడు. సో డైలాగ్స్ వరకు అయితే కొన్ని చాలా బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంటే కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ, సినిమా మూడుకి తగ్గట్టు ఉంది. అండ్ ఎలాగో అల్లు అరవింద్ గారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.